హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్గా మనము తోటకూరతో ఆకుకూర ఫ్రై లేదా పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా తోటకూర ఈసారి తీసుకున్నప్పుడు ఈ విధంగా నేను చూపించే విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయను తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా తయారు చేసుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము తోటకూరని సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని ఇలా మనము వాటర్ అంతా వంపేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, తడేం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఇందులోకి ఆవాలు, అలాగే మినపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా మనము వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఇంగువ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము దీన్ని కూడా వేయించుకోవాలి. ఇదిలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ రెసిపీ చేసేటప్పుడు ఆకుకూర క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మొత్తం ఆకుకూరని వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మెల్లగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మెల్లగా కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఒక విజిల్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను కూర కారం యాడ్ చేస్తున్నాను. కూర కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు, ఒక 5 నిమిషాల పాటు దీన్ని మనము కలుపుకుంటూ అడుగంటకుండా మనము ఈ కర్రీని తయారు చేసుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఇష్టమైన రోటీతో లేదా జొన్న రొట్టె లేదా చపాతీ లేదా పుల్కా ఇలాంటి వాటితో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఆకుకూరతో చేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా. నేను ఇక్కడ ఈ రెసిపీని, ఈ తోటకూర కర్రీని నేను జొన్న రొట్టెతో ట్రై చేస్తున్నాను. ఈ విధంగా జొన్న రొట్టెను తయారు చేసుకొని ఈ జొన్న రొట్టెలోకి ఈ ఆకుకూర కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.